ఇది చూడండి కొంత దగ్గర, ఇది చూడండి లైవ్ ఎంతమంది ఇస్తున్నారు, 5,000 మంది ఇస్తున్నారు. ఈ ఒకసారి చూడండి దగ్గరండి, ఇరాన్ మిసైల్ అటాకు బుర్జ్ ఖలీఫాపై. బుర్జ్ ఖలీఫాకు నిన్న పోయినా ఈ రోజు పోయినా నార్మల్ ఉంది బుర్జ్ ఖలీఫా. ఈ లంబడి కొడుకులు ఏమంటారు అంటే TV9 వాళ్ళు, TV9 ఇంకా ITV ఏదో తెలియదు 5,000 మంది లైవ్ చూస్తారు. ఏమంటారంటే బుర్జ్ ఖలీఫా మీద బాంబు వేసారు, మొత్తం బుర్జ్ ఖలీఫా కాల్ చెప్పేసారు అని చెప్పేసి. చూడండి లంబడి కొడుకులు చేయబట్టి ఇంటికి నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. నేను పండుకుంటే ఫోన్లు ఇంటికి నుంచి మా ఫ్రెండ్స్ చుట్టాల నుంచి. మరి మీ దగ్గర ఓకేనా అని చెప్పేసి 5,000 మంది చూస్తారు ఎర్రి పుక్కులు ఈ ఛానల్ని. 5,000 మంది చూడండి, బాంబు పోయేది ప్లస్ అగ్గి అంటుకున్నది బుర్జ్ ఖలీఫా మొత్తం చూపిస్తారు. అరే నిజంగా అయిందని చెప్పేసి నేను బుర్జ్ ఖలీఫా దగ్గరికి పోతే ఏం లేదు, మొత్తం టూరిస్టులు ఉన్నారు, అక్కడ ఫోటో దిగుతున్నారు, వీడియో తీసుకుంటున్నారు. ఈ ఎర్రి పుక్కులు చూడు, బాంబు లేసింది, బాంబు పడ్డని చెప్పి చూపిస్తారు. ఇలా ఎన్ని న్యూస్ ఛానల్ అంటే iNews TV లంబడి కొడుకు కూడా పెట్టిండు. ఇంకోటి NTV గ్లోబల్ ఆటేడు ఈయన పెద్దల పోపు. ఇరాన్ ఆట ఒక అబుదాబి. ఇంకో మంచు విష్ణు అన్న ఏంటట ఎమోషనల్ అవుతుందని చెప్పేసి, మంచు విష్ణు ఎమోషనల్ అని చెప్పేసి దుబాయ్లో మీద వేసినట్టు బాంబు. ఏంటిది న్యూస్ ఛానల్. ఇరాన్ మిసైల్ వర్షం దుబాయ్లో ఖాళీ. దుబాయ్ కాలా ఇప్పుడే అక్కడికి వచ్చినాం. ఎక్కడికి మందు షాప్కి వచ్చినాం. మొత్తం ఫుల్ మంది ఉన్నారు అక్కడ, ఎవరు కాల్ చేయలేదు, లైన్లో ఉన్నారు, లైన్ నుండి తీసుకుంటున్నారు. ఖాళీ ఎవరు చేస్తారు నాకైతే అర్థమయ్యట్లేదు. ఇక్కడ పెడుతురు. నేనేంటంటే నాకు సండే రోజు మంచిగా వండుకుందాం అనుకున్నా. ఏదో ఏదో నోటిఫికేషన్ వచ్చింది మన ఇండియన్ న్యూస్ ఛానల్ నుంచి. ఓపెన్ చేసి కథం మొత్తం అది చూసేసి ఇంటికి నుంచి ఫోన్లు ఫ్రెండ్స్ చుట్టాలు అక్కడి నుంచి. ఏంటిది ఇది చూడు, దుబాయ్లో మంచి విషయం ఎమోషనల్. ఏంటిది బాంబు పడింది ఇక్కడ అబుదాబి అవుట్స్కట్లో, అక్కడ మిలిటరీ బేస్ పైన పడింది, అమెరికా మిలిటరీ బేస్ పైన. అక్కడ పడితే ఇక్కడ మనకు దుబాయ్లో బుర్జ్ ఖలీఫా పడ్డది బాంబు, ఇక్కడ పడ్డది, అక్కడ పడ్డది, లాగులో పడ్డది, లాగు లోపలిది ఉల్లాడుతుంది అనుకుంటా. అన్నీ లంబడి కొడుకు న్యూస్ ఛానల్ ఇవన్నీ మన తెలుగులో. ఎక్కడలేదు మన తెలుగు అంతా బేకారు. హిందీలో ఉండదు, మలయాళం ఉండదు, తమిళ్ ఉండదు, ఎక్కడ ఉండదు. వాళ్ళు నార్మల్గా బేసిక్ చెప్తారు ఏదో బాంబు పడ్డదని చెప్పేసి. వీళ్ళు బాంబు పడింది గ్రాఫిక్స్ చేస్తారు, బాంబు లేసింది గ్రాఫిక్సే. ఆ బాంబు కాడ పడ్డ ప్లేస్లో గ్రాఫిక్స్ చేసి నిల్చొని మాట్లాడి చేస్తారు. చూడు ఏమన్నా ఈ టైటిల్ చూడండి, దిగం ఇరాన్ మిసైల్పై వర్షం దుబాయ్ ఖాళీ, ఇరాన్ టార్గెట్ బుర్జ్ ఖలీఫా. వామ్మో ఇదేంది చూడు, బుర్జ్ ఖలీఫా ఇరాన్ మిసైల్ అటాకు 7 తెలుగు TV9 తెలుగు లైవ్ లంబడి కొడుకు 5,000 మంది ఇస్తారు. పశ్చిమ వేగంలో మారుతున్న పరిణామాలు. ఇదంతా అయిపోయింది ఆల్రెడీ, లైవ్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. రూస్కి వస్తున్న మిసైల్ అన్ని ఎయిర్పోర్ట్ క్లోజ్, మిడిల్ ఈస్ట్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అని ఎప్పుడు అనౌన్స్ చేశారు. వీళ్ళు దాన్ని లైవ్ పెట్టేసి మొత్తం క్లోజ్ అయిపోయినాయి, బుర్జ్ ఖలీఫా కాల్ చేపిస్తారు అని చెప్పేసి ఇది కంటిన్యూ చేస్తారు. వామ్ వైద్యుడు మంటల్లో బుర్జ్ ఖలీఫా, మంటల్లో బుర్జ్ ఖలీఫా. నిన్ననే వీడియో పోయి పెట్టినా, ఈరోజు పొద్దున కూడా వీడియో పోయి పెట్టినా. ఇరాన్ ప్రతీకారం దుబాయ్పై బాంబు వర్షం. బాంబు ఇది చూడు, ఇరాన్ ప్రతీకారం దుబాయ్ బాంబుల వర్షం. అది నార్మల్గా అబుదాబిలో మిలిటరీ బేస్ ఉంటుంది అమెరికాది. దాని మీద వేయబోయి ఒక డ్రోన్ సంథింగ్ ఏదో ఇక్కడ పడింది పొలం జుమరి కాడ, చిన్న క్రష్ అయిందాడ. దాన్ని పట్టుకొని ఈ లంబడి మొత్తం అయిపోయింది కథం ఇంకొకటో చూపిస్తున్నారు. నాకు కోపం వచ్చేది ఎక్కడ, నాకు ఫోన్లు వస్తున్నాయి, మీరు ఏవట్టి మీకు TRP లౌడ ఏరిపోయి నాకు తెలియదు, కానీ మీరు ఏవట్టి నాకు ఫోన్లు వస్తున్నాయి ఇంటికి నుంచి. ఫోన్ లోపల పెట్టినది, ఇది ఆండ్రాయిడ్ ఫోన్, దీంట్లో న్యూస్ చూస్తున్నా, దాన్ని ఫ్లైట్ మోడ్ పెట్టి. ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా? ఏదో సినిమా తీసి హిట్ అయితే ఫోన్లు వస్తే వచ్చినావా, సినిమా మస్తు ఉంది ఇది ఉందని చెప్పేసి ఆ టైప్లో వస్తున్నాయి ఫోన్లు నాకు ఇంటికాడ నుంచి. ఈ లంబడి గోల్ చేయబట్టి ఈ బిగ్ టీవీ వాటి ఇంకా ITV బిగ్ టీవీ చిక్కుకున్న PV సింధు రంగంలోకి మోదీ. దుబాయ్ ఇరాన్ డ్రోన్ దాడి భయంతో తెలుగోళ్ళు అక్కడ MMI ఏంటి మందు షాప్ కాడ మొత్తం మన లైన్ ఉంది అక్కడ, మన తెలుగులోదే తాగడానికి భయపడుతురా. చూడు ఈ టైట్ ఇది వేసుకు, దుబాయ్ ఇరాన్ దాడిలో భయంతో మన తెలుగోళ్ళు ఇప్పుడే చాలా పొద్దున చాలా అయినాం అక్కడ మందుకోతే మందుకాడ ఉన్నారు భయం మాట. అరే ఈ రోడ్ ఇంకా బిగ్ టీవీ తెలుగు
లెమ్మడి అడుగులకు ఏం లేదు. ఇంకేంటి దారుణంగా మిసైలు చాలా భయంతో ఖత్తర్ నుండి లైవ్లో తెలుగు వ్యక్తి ఈడో లవడ తెలుగులో ఉన్నాడు. ఓ అమ్మ ఇంకోటి చూడు ఇద్దరు ఫాస్ట్ తీసుకు పేలిన బుర్జి ఖలీఫా చూడు బుర్జి ఖలీఫా పేలిందట. ఇప్పుడు పోదామా అంటే అక్కడికి పోదాం లైవ్ స్టార్ట్ చేస్తా. బుర్జి ఖలీఫా నార్మల్గా టూరిస్టులు వస్తున్నారు, రష్యన్స్ వాళ్ళు వచ్చి వీడియో తీసుకుంటారు, ఫోటోలు తీసుకున్నారు. వీడు టోలీ తెలుగు ఏంటి ఛానల్ పేరు కూడా నోరికి అసలేదు. టోలీ తెలుగు ఆట బుర్జి ఖలీఫా మీద లైవ్ పెడుతుంది లమ్మిగడుకు. మోస్ట్ డేంజరస్ దుబాయ్ ప్రాణభయంతో వణుకుతున్నాయి ఇండియన్స్ అట. ఈడు పంతులు నా కొడుకు లైవ్ ఆట కానీ దుబాయ్ హోటల్స్ ఇండియన్ హోటల్ పంతులు నా కొడుకు బొట్టు పెట్టుకొని వచ్చిండు ఈడవడం. మరి ఇన్నది ఇప్పుడు కమోని వృత్తితో తీవ్రంగా ఇరాన్ స్పందిస్తోంది. అంటే ఇరాన్ ఇది తీసుకున్న దాడులు అనేది ఈ వృత్తి తర్వాత తీసుకున్న జీ తెలుగు న్యూస్ పంతులతో లైవ్ లో ఉండి మరి అటాక్ ఎందుకు జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతారు. ఈ లమ్నుడు పంతులు జాతకం చెప్తాడు ఇరాన్ ఇది వార్ జరుగుతుందని చెప్పేసి. ఇది చూడండి ఇదేకు బుర్జి ఖలీఫాపై బాంబు ఇరాన్ దాడితో హైకలు లమ్మిడి కొడుకులారా బంద్ చేయరు. ఇది లైవ్ వార్ అయిపోయింది. వాళ్ళు సైలెంట్ ఉన్నారు, వీళ్ళు సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. దాన్ని మీరు అయిపోయిన దాన్ని చూపించడం వల్ల నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ అవుతారు. ఇంటికాడ ముసలి వాళ్ళు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలి కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు పనిచేస్తారుగా, వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు అక్కడ. వాళ్ళు హార్ట్ పేషెంట్లు ఉంటారు, ఏంటి ఇంకా ఏదో ఒక ఇబ్బందితో ఉంటారు. వాళ్ళంటి వాళ్ళు ఎట్లా టెన్షన్ తీసుకుంటారు వాళ్ళకి తెలియదు. ఇక బుర్జి ఖలీఫా చూడరుగా, దుబాయ్ చూడరుగా, ఇక్కడ అవుతున్న వారని చెప్పేసి మీ పూకుల ఛానల్ చూసి నమ్ముతారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఈ లవడగాలు ఎట్లా నమ్ముతారు, 10th పిల్లలు వాళ్ళు నమ్ముతారు. అట్లా నమ్మి ఫోన్ చేస్తారు, టెన్షన్ పడతారు. అడగడానికి పోయినండి ఎవరు రెస్పాన్సిబిలిటీ? లాలా మళ్ళీ ఇంకా బూత్లు బాగా వస్తున్నాయి. ఎన్ని ఎర్రి బుక్ ఛానల్ తెలుగు మెయిన్ ఛానల్ ఇవన్నీ పెద్ద పెద్ద ఛానల్ చూడు. RTV ఛానల్ నాటి RTV 22 గంటల 1,84,000 వ్యూస్ వచ్చినాయి. తీసుకుంటే 22 hours 180K వ్యూస్. అటాకర్ బుర్జి ఖలీఫా అమ్మ టోటల్ ఫేక్ న్యూస్ గాయస్. ఎవరిని నమ్మకండి, వీళ్ళు మొత్తం ఫాల్స్ న్యూస్. ఏం లేదు. నేను 2 షార్ట్ వీడియోలు పెట్టిన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. బుర్జి ఖలీఫాకైనా బుర్జ్ అల్ అరబ్ అయినా అక్కడ ఏం లేదు, మొత్తం అండర్ కంట్రోల్ ఉంది. టోటల్ ఫేక్ న్యూస్. తెలుగు ఛానళ్ళు ఇండియాలో తెలుగు ఛానళ్ళు బేకారు. న్యూస్ ఛానళ్ళు మొత్తం ఫాల్స్ న్యూస్ ఇచ్చేదంటే మన తెలుగులో బేకారుగా వాళ్ళు ఉన్నారు. న్యూస్ ముఖ్యాంశాలలో భయపడి ఇక్కడ పూగలో ఉన్నది చెప్పండి. అటాక్ అయింది చలో ఇది ఇక్కడిది ఓకే అది చూపేయండి. అంతగాని చెప్పేసి లేపేసారు, కాల్ చేసారు, బుర్జి ఖలీఫా క్లోజ్ అని చెప్పేసి ఇవన్నీ ఏంటి? నాకు చాలా కోపం వస్తుంది. నేను మళ్ళీ ఒక వీడియో పెడితే నాకు ఇంకా ఫోన్లు వచ్చారంటే మీద తీసుకుంటాను. నేను ఉక్కిపడ్డ ప్రపంచం భారీ పేలింది ఒక్కడ రావులే. బుర్జి ఖలీఫా బాంబులు ఇరాన్ దాడితో హై అలర్ట్. 2 గంటలలో 50,000 మంది చూసారు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంటికి కాడ వాళ్ళు టెన్షన్ తీసుకుంటారు బాగా. వాళ్ళు చాలా ఏజ్ వాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు. వాళ్ళు ఇంటి పెట్టి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ నార్మల్గా ఉంటారు. ఇక్కడ మందు షాపులో లైన్లు పట్టిరు, ఇక్కడ చాయ్ తాగడానికి లైన్లు వచ్చి నాకు కలిసిరు. సో వీళ్ళు నార్మల్గా ఉంటారు. ఇంటికాడ వాళ్ళకి తెలియదు అంతా ఏం జరుగుతుందని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే టెన్షన్ తీసుకుంటారు బాగా. టెన్షన్ తీసుకొని ఏమన్నా అయితే ఏం చేస్తారు మీరు? ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడితే మీకు ఏమొస్తుంది? సో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి ఓకేనా? మీ అందరికి రిక్వెస్ట్. ముఖ్యాంశాలు ఈ న్యూస్ ఛానల్ పెడతారుగా, న్యూస్ ఛానల్ అందరికీ ఫేక్ న్యూస్ పెట్టకండి. ఇక్కడ అంతా మంచిగా ఉంది ఓకేనా? ఇక్కడ బుర్జి ఖలీఫా మంచిగా ఉంది, బుర్జ్ అల్ అరబ్ మంచిగా ఉంది. ఎక్కడో అబుదాబిలో పడింది, అక్కడ అది అయిపోయింది, క్లియర్ చేసేసారు ఓకేనా? ఇప్పుడు పడే అవకాశాలు ఉండే, మొత్తం అలర్ట్తో ఉన్నారు ఇక్కడ సేఫ్టీగా. సో ఏదన్నా అండర్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు పడే మూమెంట్ కూడా ఉంటే అక్కడ నుంచి అడ్డే తీసేస్తారు దాన్ని, ఎందుకంటే ఫుల్ చెక్ చేసారు కాబట్టి. సరేనా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా బాంబు పడుతుందని చెప్పేసి. వాళ్ళకి తెలుసుకుంటే ఇక్కడ ఈగ కూడా వాళ్ళ పర్మిషన్ అనేది లోపలికి రాదు, అంత స్టిక్ ఉంటుంది ఇక్కడ రూల్స్ కానీ రెగ్యులేషన్ కానీ. అర్థమైందా? మీరు ఇదంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. మీకు రూల్స్ రెగ్యులేషన్ అనేది ఏముండదు, మీకు చెప్పే వాళ్ళు ఉండరు. అర్థమైందా? సో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి, చాలా ఇబ్బంది పడతారు ఓకేనా? నాకు ఫోన్లో 100కి పైన ఇప్పటికి దాని గురించి ఫ్రస్ట్రేట్ అయి ఫోన్ చేస్తున్నాడు. మీరంటే కోపం కాదు, మీ ముఖ్యాంశాలను ఎప్పుడు చూడలే, కానీ ఈరోజు చూసింది ఫేక్ న్యూస్ అయిపోయింది. ఇంకా మిమ్మల్ని నమ్ముతాడు.